మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నేరేడ్మెట్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి ప్రజల సమస్యలపై తాను చేసిన పనులను మరియు పలు మహలపై కులంకుషంగా మీడియాకు వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై తాను చేసిన కృషిని వివరించారు. అలాగే మొన్న తనకు చెందిన కాలేజీలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ దుందిగల్లోని తన కాలేజీలో కూల్చివేతలు జరిగిన విషయంపై స్పందించారు. తాను ఎక్కడ ఏ భూమిని కబ్జా చేయలేదని, ఒకవేళ చేశానని నిరూపిస్తే ఆ భూమిని ప్రజలకు ఇచ్చేస్తానని తెలిపారు. మీకేం కావాలో మేము చూపిస్తాం. ఏం కూలగొడతారో సంతోషంగా మీ యొక్క పగని చల్లార్చుకోండి. కూలగొట్టించుకుంటూ నిర్మాణం ఏ విధంగా కూడా మీరు నిర్మాణం చేయలేరు. జాతి నిర్మాణం చేయాలంటే చాలా ఆలోచన, శక్తి, దానికి ఒక కసి, దాంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాతి నిర్మాణం అయితే మీరు చేయలేరు. కూలగొడతారు సంతోషం. మీ యొక్క ఏదైతే అక్కస్ ఉందో ఆ అక్కస్ తీర్చుకోండి, ఏం బాగలేదు. మా యొక్క భూమి ఎక్కడైతే కబ్జాకు గురైందంటుందో, ఒకవేళ నిజంగా కబ్జాకు గురైందంటే మీరు ఎవరికి అది పేదలైతే పంచిపెట్టండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కదా. దాన్ని నేను 2-3 సార్లు విల్సన్ గారితో, అంటే ముందు పత్రికా ముఖంగా ఆయన అంతకుముందు అంటే మల్కాజ్గిరి రాకముందు నుంచి నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం ఉంటే ఒక 15 days 20 days బ్యాక్ కూడా ఆయనతో మాట్లాడిన అన్న ఈ గ్యాప్ వస్తుంది, నాకు మా యొక్క నాయకులు చెప్తుండ్రు మనం కలవలేకపోతున్నాం వీళ్ళని, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోలేకపోతున్నాం అన్న మాట అక్షరాల నిజం, సత్యం. దాన్ని దూరం చేసే పూర్తి కోషిష్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను.